ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, రద్దు చేయాలి ప్రమాదకరమైన లేబర్ కోడ్లను, కార్మిక వర్గానికి ప్రమాదకరమైన లేబర్ కోడ్లను, మోడీ మొండి వైఖరి, కార్మికుల కట్ల మోడీ మొండి వైఖరి, జిందాబాద్ 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 జిందాబాద్, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కార్యక్రమంలో భాగంగా ఈరోజు దామచల్ల అద్దంకి నాగపల్లి హైవే రోడ్డుపై సార్వత్రిక సమ్మె కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. యావత్ ప్రపంచం కూడా భారతదేశం వైపు చూస్తున్న క్రమంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ పేరుతోటి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి భారీ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి ఉపాధి లేకుండా నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేవలం సామ్రాజ్యవాదులకి ఈ ప్రజాస్వామ్య దేశంలో సామ్రాజ్యవాదులను పెంచి పోషిస్తున్నటువంటి ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మరోసారి ఖచ్చితంగా భారతదేశంలో లేకుండా చేస్తాం. ఎందుకంటే భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల హక్కులను కాలరాస్తున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకొచ్చి గతంలో అనేక మంది రైతులను దేశంలో ఎంతో మంది రైతులని మరణించడం చేశారు. అదే రకంగా కార్మికులను కూడా ఉపాధి నిర్వహణ చేసి కార్మికులకు కనీస వేతనం అమలు చేయకుండా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ నిరసన పరంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయకపోతే మాత్రం దేశవ్యాప్తంగా మరోసారి వామపక్షాల ఆధ్వర్యంలో కాకుండా అఖిల పక్షాల ఆధ్వర్యంలో మళ్ళీ మరోసారి వారి ఎత్తున నిరసన కార్యక్రమం తీసుకున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం వారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మె కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ప్రమాదకరమైన లేబర్ కోడ్లని రద్దు చేయాలని ఈరోజు నాంపల్లి మండల కేంద్రంలో సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తదనంతరం సభ నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా ఏదైతే కార్మిక వర్గానికి ప్రమాదకరమైన లేబర్ కోడ్లు 29 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా చేసి శ్రమ దోపిడీ, అదేవిధంగా సంఘం పెట్టుకునే హక్కు లేకుండా శ్రమ దోపిడీ, 8 గంటల పని విధానాన్ని మొత్తం తీసివేసి తీసివేసి ఆ చట్టాన్ని మొత్తం ఇప్పుడు 12 గంటలు చేయాలని బీజేపీ మోడీ సర్కార్ చూస్తూ ఉన్నాడు. దీనికి వ్యతిరేకంగానే దేశవ్యాప్తంగా 9 ట్రేడ్ యూనియన్లు ఈరోజు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. బ్యాంకింగ్, అదేవిధంగా తపాలా కార్మికులు, అదేవిధంగా రైల్వే, అదేవిధంగా విమాన మార్గాలు, ఇది మొత్తం కూడా దేశవ్యాప్తంగా 50,000 మంది కార్మికులు, మొత్తం కూడా 50 కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మాకు కొంతమ్మ కోరికలు కాదు, కనీస వేతనం 26,000 కావాలి, అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ చట్టం ఉంది, అది కూడా పోరాడి తెచ్చుకుంది. ఒక కమ్యూనిస్టులు పోరాడి తెచ్చుకున్న ఆ చట్టాన్ని ఈరోజు నిర్వీర్యం చేసే విధంగా, ఆ చట్టాన్ని తీసేసే విధంగా, ఆ నిధులు కూడా పక్కదారి పట్టించే విధంగా ఈ మోడీ సర్కార్ చూస్తూ ఉన్నాడు. అందుకనే ఆ చట్టాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఆ పని దినాలు 100 రోజులని 200 రోజులు పని దినాలు పెంచాలని, ప్రతి కూలీకి 600 రూపాయలు ఇవ్వాలనేది ఈరోజు ఈ సమ్మె సందర్భంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మన తాపి మేస్త్రీలు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మన లేబర్ కోడ్లని అమలు చేయాలనేది మొత్తం కూడా అమలు చేస్తే ఎంత ప్రమాదం ఉంటుందో, ఎంతమంది ఇబ్బందులు జరుగుతుందో మొత్తం కూడా ఈ సమ్మె సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇది ఒకటే కాదు, ఇది రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా పిలుపునిస్తే ఖచ్చితంగా మా ట్రేడ్ యూనియన్కి వెళ్ళి మేము ఖచ్చితంగా నిరవధిక సమ్మెకు పోవడానికి కూడా సిద్ధంగా ఉంటాం. ఖచ్చితంగా ఖబర్దార్ మోడీ అని చెప్తూ ఈరోజు కార్మిక లోకం మొత్తం కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నందుకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 10 కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నాంపల్లి మండల కేంద్రంలో అన్ని రంగాల కార్మికులు భారీ ర్యాలీ చేసి ఈరోజు సభ నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కార్మికుల హక్కులు కాలరాసి కార్మికుల శ్రమను దోసుకోవడానికి తెచ్చినటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో 4 లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు ఈ సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమ్మె సందర్భంగా డిమాండ్ను పట్టించుకోకపోతే రాబోయే కాలంలో 50 కోట్ల మంది కార్మిక వర్గం నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తుంది, అవసరమైతే నిరవధిక సమ్మెకు సిద్ధమవుతుందని చెప్పి సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.
ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నిరుద్యోగం పెరిగింది, దరిద్రం పెరిగింది. అదేవిధంగా మహిళల మీద, దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ సమస్యలన్నీ ఏం పట్టించుకోకుండా కార్మిక హక్కులు కాలరాసే 4 లేబర్ కోడ్లను ఆతృతంగా తీసుకురావడం అనేటువంటిది విడ్డూరం. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాల్ని మానుకోకపోతే రాబోయే కాలంలో ఒక్కరోజు సార్వత్రిక సమ్మె కాదు, అవసరమైతే నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.